మనం కొన్ని సందర్భాల్లో భయపడటము, కంగారు పడటము ఇట్లాంటి పనులు చేస్తా ఉంటాం. లేదనుకుంటే ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ విన్నప్పుడు లేదనుకుంటే బాగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, మంటల్లో చిక్కుకున్నప్పుడు, ఇలా లేదు కొన్ని సందర్భాల్లో హైట్‌కి వెళ్ళినప్పుడు భయపడతా ఉంటాం. అంటే జెయింట్ వీల్స్ ఎక్కినప్పుడు ఇలాంటప్పుడు. అలాంటప్పుడు ఏందంటే హైపర్ వెంటిలేషన్ అనే ప్రాబ్లమ్ వస్తుంది. అంటే బ్రీతింగ్ సరిగ్గా ఆడకపోవడం ఇలాంటివి. ఇలాంటి సందర్భాల్లో ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిందేందంటే, ఎక్కువగా పేపర్ బ్యాగ్‌ను ఉపయోగించేసి బ్రీతింగ్ తీసుకోండి అని చెప్పేసనంటారు. ఇది చాలా తప్పు. దీనివల్ల ఇంకాస్త ప్రాబ్లమ్ పెరుగుతా ఉంటుందనమాట. దానికొచ్చేటప్పటికే చేయవలసింది బ్రీతింగ్‌ను 10 సెకండ్స్ ఆపటం అనమాట. 10-15 సెకండ్స్ వరకు అంటే స్లోగా బ్రీతింగ్ తీసుకొని, అట్లా హోల్డ్ చేసి తర్వాత మళ్ళీ స్లోగా వదులుతా ఉంటే దీనివల్ల ఆ పానిక్ అనేటువంటిది తగ్గుతుంది. హైపర్ వెంటిలేషన్ అనే ప్రాబ్లమ్ తగ్గుతుంది. దీనివల్ల సమస్య అనేటువంటిది సాల్వ్ అవుతుంది. అంతేగాని పేపర్ బ్యాగ్ తీసుకొని పదే పదే అట్లా చేయటం వల్ల ఇంకాస్త ప్రమాదానికి మనం గురవుతూ ఉంటాం. అంటే హైపర్ వెంటిలేషన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పేపర్ బ్యాగ్ ఉపయోగించకూడదు అనేటువంటిది చెప్పదగింది. ఇది ఫస్ట్ ఎయిడ్‌లో ఎక్కడ లేదనమాట. ఫస్ట్ ఎయిడ్‌లో పేపర్ బ్యాగ్ ఉపయోగించండి అని చెప్పేసేం లేదు. ఫస్ట్ ఎయిడ్‌లో చేయవలసిందల్లా వచ్చేటప్పటికి అతను 10-15 సెకండ్స్ బ్రీతింగ్‌ని ఆపటం. అంటే సాధ్యమైనంత వరకు బ్రీతింగ్ స్లోగా తీసుకుంటే దానివల్ల వచ్చేటప్పటికి హైపర్ వెంటిలేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అది మంటల్లో చిక్కున్నప్పుడు, ఎక్కువ పానిక్ అయినప్పుడు, ఎక్కువ మనకు ఊపిరాడనప్పుడు అట్లాంటి సమయాల్లో దీన్ని చేస్తుంటారు. ఓకేనా ఫ్రెండ్స్?